హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఆల్రెడీ సండే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు ఈవినింగ్ వెన్స్డే ఈవినింగ్ 8 నుంచి 9 వరకు ఆల్గోకి సంబంధించిన ఫ్రీ డెమో వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్షాప్ లో కంప్లీట్ గా ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్ ఎవరు చేయొచ్చు, అండ్ ఆల్గో ట్రేడింగ్ ఎంత క్యాపిటల్ కావాలి, అండ్ ఆల్గో ట్రేడింగ్ లో ఎలాంటి స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి, మాక్సిమం రిస్క్ అండ్ మాక్సిమం రిటర్న్స్, ఇలా ప్రతి కాన్సెప్ట్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వర్క్షాప్ హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వర్క్షాప్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. అందులో జూమ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. సో రేపు ఈవినింగ్ 8 నుంచి 9 వరకు వర్క్షాప్ ఉంటుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నిన్నటి వీడియోలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం. యుఎస్ ఎకనామీలో ఏదైతే అన్సర్టెనిటీ ఉందో ఆ అన్సర్టెనిటీ వల్ల ఈ రోజు మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. అండ్ మనం అనుకున్నట్టుగానే ఈ రోజు మార్కెట్స్ లో కరెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు దీని తగ్గట్టుగా రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఒకసారి రీఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ రోజు మనకి ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో దీనికి మేజర్ గా ఫస్ట్ ప్రేయర్ రీజన్ వచ్చేసరికి యుఎస్ కి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ డౌన్ గ్రేడ్ చేశారు. సో డౌన్ గ్రేడ్ అయింది. దీని గురించి నేను వీడియోలో డీటెయిల్గా మాట్లాడడం. సో ఎవరికైనా క్రెడిట్ రేటింగ్ అంటే ఏంటి, ఇది డౌన్ గ్రేడ్ అవడం వల్ల దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎవరైనా తెలియకపోతే నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు సెకండ్ రీజన్ కూడా ఒకటి ఉందండి. సో మళ్ళీ అగైన్ మనకి కోవిడ్కి సంబంధించిన కేసెస్ మళ్ళీ ఇండియాలో కూడా స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకు మోస్ట్లీ ఆస్ట్రేలియా, సింగపూర్లో రీసెంట్గా కోవిడ్ కేసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవడం చూసాం. అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఇన్వెస్టర్స్లో కొంత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవడం వల్ల మనం ఈరోజు ఒక సెల్లింగ్ అయితే విట్నెస్ చేసాం, షార్ప్ సెల్లింగ్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన సెల్లింగ్ని మనం వెదర్ ప్రాఫిట్ బుకింగ్ కింద కన్సిడర్ చేయాలా, ప్రాఫిట్ బుకింగ్ ఇన్ ది సెన్స్ ఆల్రెడీ ఏదైతే ఒక బుల్ ర్యాలీ వచ్చిందో ఈ బుల్ ర్యాలీకి కరెక్షన్ అంటే వచ్చిన ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటున్నారా, లేదా ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిపోతున్నారు, నథింగ్ బట్ మార్కెట్లో మళ్ళీ క్రాష్ రాబోతుందా అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ని కొంచెం ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ క్రాష్ని కూడా సింపుల్గా కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అయిందో చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి మార్కెట్ ఓపెనింగే మనకి షార్ప్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత కరెక్షన్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఫాల్. అండ్ మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం నిన్న 24,800 ఈజ్ ద ఇంపార్టెంట్ ఇమీడియట్ సపోర్ట్. అండ్ ఆ లెవెల్ మనకి ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఆ లెవెల్ బ్రేక్ చేసింది. అండ్ మళ్ళీ మనకి ఫాల్ కంటిన్యూ అయ్యింది. సో మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ ఒక ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ద సెంటిమెంట్ ఈస్ క్లియర్లీ నెగటివ్. సో ఇప్పుడు ఇది ప్రాఫిట్ బుకింగా లేదా క్రాష్ మనం మాట్లాడుకోవాలంటే నేను పర్సనలీ దీన్ని ప్రాఫిట్ బుకింగ్ కింద కన్సిడర్ చేస్తాను. ఆఫ్ కోర్స్ ప్రతి సెక్టార్లో చాలా స్టాక్స్లో స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది, కానీ స్టిల్ నేను ఎందుకని ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు క్రాష్ కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం కన్సిడర్ చేస్తున్న మెయిన్ పారామీటర్ ఇండియా విక్స్. దీంతో సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో జనరల్గా ఇండియా విక్స్ అనేది మార్కెట్ ఒక డైరెక్షన్కి ఆపోజిట్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ఒక డైరెక్షన్ అప్వర్డ్ ఉంటే మన ఇండియా విక్స్ వాల్యూ ఫాలో అవుతుంది. అలాగే దీని కంప్లీట్ ఆపోజిట్ మార్కెట్ డైరెక్షన్ కనుక ఫాలో అవుతున్నట్లయితే డౌన్ సైడ్ ఉన్నట్లయితే మన ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియా విక్స్ ఎప్పుడు పెరుగుతుందంటే మార్కెట్స్లో ఒక అన్సర్టెనిటీ, ఒక పానిక్ ఆర్ ఒక బిగ్ ఫాల్ ఎప్పుడైతే రాబోతుందో, నథింగ్ బట్ ఒక ఎకనామీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఇన్వెస్టర్స్ అందరూ ఎప్పుడు భయపడతారో అలాంటప్పుడు ఇండియా విక్స్ కంప్లీట్గా ఇంక్రీజ్ అయిపోతాం. మరి ఈరోజు ఇండియా విక్స్ ఒక వాల్యూ ఆర్ ఇండియా విక్స్ ఒక ప్రభావం చూస్తే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్లియర్గా ఫాల్ అవుతుంది. సో దీని తగ్గట్టుగా మన ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. కానీ ఇండియా విక్స్ మీరు చూసుకుంటే చాలా స్టేబుల్గా ఉంది. సో దెర్ ఈజ్ నో స్ట్రాంగ్, లైక్ నిన్న కూడా ఆల్మోస్ట్ 17.3, 17.4 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు కూడా ఇన్ బిట్వీన్ 17.4, 17.5 దగ్గర క్లోజ్ అయింది. ఈవెన్ మార్కెట్ ఫాల్ అయినా సరే ఇండియా విక్స్ పెరగలేదు. సో ఇండియా విక్స్ పెరగలేదంటే మన ఇన్వెస్టర్స్లో కానీ ఎక్కడ కూడా పానిక్ సెల్లింగ్ జరగట్లేదు, నార్మల్ ప్రాఫిట్ బుకింగే జరుగుతుంది. సో దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ ఈ రోజు ఇండియా విక్స్ పర్ఫార్మెన్స్ ఆర్ ఇండియా విక్స్ నేచర్ బట్టి ఈ రోజు జరిగిన సైకలాజికల్ ఏదైతే ఫాల్ వచ్చిందో దీన్ని మనం ఓన్లీ కరెక్షన్ ఆర్ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేస్తాం తప్ప దీని ఒక క్రాష్ గానో లేదా దీని ఒక న్యూ డౌన్ ట్రెండ్ కింద నేనైతే చూడట్లేదు. సో దీని తగ్గట్టుగా రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ద సెంటిమెంట్ ఈస్ క్లియర్లీ నెగిటివ్. సో కానీ నేను రేపు డైరెక్ట్గా డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఎందుకో కూడా క్లియర్గా చెప్తాను.
సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి మార్కెట్స్లో 1 డే టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఆర్ ఒక బుల్లిష్ క్యాండిల్ కూడా అవ్వచ్చు, ఒక లార్జ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ గుడ్ న్యూస్ ఆర్ పాజిటివ్ న్యూస్ లేనప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ వల్ల మార్కెట్ ఫాలో అయింది అనుకుందాం. అలాంటప్పుడు మీకు బ్యాక్ టు బ్యాక్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అంత స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ ఏం లేదు, బికాస్ క్రెడిట్ రేటింగ్ ఆల్మోస్ట్ 4-5 డేస్ బ్యాక్ ఇంక్రీజ్ అయినట్టు న్యూస్ వచ్చింది. సో దాని తగ్గట్టుగా మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అంతేగాని ఇమీడియట్గా ఏం కరెక్షన్ జరగలేదు కదా. సో అందుకని ఒక నార్మల్ సిచ్యువేషన్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దీని నెక్స్ట్ డే విత్ ఇన్ ఈ ట్రేడింగ్ రీజన్లోనే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక స్మాల్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ కానీ ఇన్సైడ్ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అదొక లాజిక్ నెంబర్ 1. ఇంకొక లాజిక్ ఏంటంటే పర్టికులర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ క్లియర్గా మనం మాట్లాడుతున్నాం, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాట్లాడుకుంటే. సో నిన్న మనకి కాల్ సైడ్ 24 lakhs ఉంది, పుట్ సైడ్ 14 lakhs ఉంది. నిఫ్టీలో ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. కానీ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కాల్ సైడ్ అరౌండ్ 30 lakhs చేంజ్ ఉంది అండ్ పుట్ సైడ్ వచ్చేసరికి 14.8 lakhs ఉంది. సో పుట్ సైడ్లో పెద్దగా చేంజ్ ఏం రాదు, అంటే పుట్ సైడ్ ఫ్రెష్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎవరు బిల్డ్ చేయలేదు, నథింగ్ బట్ సపోర్ట్స్ ఎవరు బిల్డ్ చేయలేదు, దట్స్ ఓకే. కానీ కాల్ సైడ్ 24 lakh నుంచి 30 lakh ఇంక్రీజ్ చేస్తారు, ఆల్మోస్ట్ 6 lakh వరకు పెరిగింది. ఇప్పుడు పీసీఆర్ రేషియో చూసుకోండి. సో పీసీఆర్ రేషియో క్యాల్కులేట్ చేసుకుంటే 14.8 రౌండ్ ఫిగర్ 15 డివైడెడ్ బై 30. సో సమ్వే క్లోజ్ టు మీకు 0.5 పీసీఆర్ రేషియో వస్తుంది. సో 0.5 ఉందంటే అది నెగిటివే, కానీ 0.5కి వచ్చేసిందంటే అంటే 1 బిలో ఉన్న ప్రతి వాల్యూ కూడా పీసీఆర్ రేషియో నెగిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఎప్పుడైతే 0.5కి వచ్చేస్తుందో దీన్ని ఓవర్ సోల్డ్ రీజన్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఓవర్ సోల్డ్ రీజన్ అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ఒక సెంటిమెంట్ రివర్స్ కూడా అవ్వచ్చు. అందుకని రేపు ఈవెన్ దో మార్కెట్ నెగిటివ్గా వెళ్ళినా సరే మనం కొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇమీడియట్ కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రేపు ఏం చేద్దాం అనుకున్నాను విత్ 5 minutes or 15 minutesలో చెక్ చేసుకుందాం. అండ్ అలాగే ఈరోజు జరిగిన ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ బట్టి హైయెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్స్ దగ్గర వచ్చినాయి, 24,800 ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి, ఫాలోడ్ బై 25,000 కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. టెక్నికల్ పాయింట్లను కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకున్నాం. ఈ ఒక్కరోజే మీకు అరౌండ్ 73,000 వరకు ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. అండ్ అలాగే ఇందులో కూడా ఈ పర్టికులర్ రెండు కూడా కాల్ సైడ్ ఫ్రెష్గా ఇక్కడ కూడా 90,000 ప్లస్ చేంజ్ ఫ్రెష్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు. సో దీని బేస్ చూసుకుంటే హైయెస్ట్ యాక్టివిటీ ఈ 2 స్ట్రైక్స్ దగ్గరే ఫ్రెష్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి టెక్నికల్గా వీటిని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ ఇప్పుడున్న ఈ జోన్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకా ఫర్దర్గా ఫాలో అయితే మీకు నెక్స్ట్ సపోర్ట్ 24,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సైకలాజికల్గా అక్కడ ఎక్కువ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇమీడియట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇదే ఫాల్ కంటిన్యూ అయితే 24,000 దగ్గర సపోర్ట్ తీసుకుని కొంత కన్సాలిడేషన్ ఎనీథింగ్ బట్ టార్గెట్ అనేది ఇక్కడ సెల్ చేసుకుంటే ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ రేపు ఇమీడియట్గా సెల్ చేయొచ్చా అంటే నేను ఖచ్చితంగా సెల్ చేయను. రేపు ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి సో ఇమీడియట్గా మనకి ఫస్ట్ 5 minutes or ఫస్ట్ 15 minutes క్యాండిల్లో ఇంట్రాడే లో బ్రేక్ చేస్తే అవాయిడ్ చేస్తాను. దీనికి రీజన్ వచ్చేసరికి ఇందాక మీకు చెప్పినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే పీసీఆర్ రేషియో సింపుల్గా 0.5 ఉంది. సో పీసీఆర్ రేషియో 0.5 ఉంటే ఓవర్ సోల్డ్ రీజన్ కాబట్టి సో ఖచ్చితంగా ఇమీడియట్ సెల్ చేయకూడదు. సో డెఫినెట్లీ ఎంతో కొంత కన్సాలిడేషన్ జరిగి అప్పుడు బ్రేక్ చేస్తే మనం యాక్షన్ తీసుకుందాం. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ప్రీవియస్ లెవెల్కి వెళ్ళి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఇప్పుడు దాకా సపోర్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. ఈ లెవెల్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే రివర్సల్ ఫామ్ అవుతుందో అప్పుడు ఇక్కడ మనం సెల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ రివర్స్ డైరెక్షన్ వస్తున్నప్పుడు అప్పుడు సెల్ చేయండి. డైరెక్ట్గా బ్రేక్అవుట్ కంటే రీటెస్ట్ జరిగి బ్రేక్అవుట్ జరుగుతుంది కదా అప్పుడు సెల్ చేసుకుంటే మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ సెల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ అలాగే బైక్ కూడా మనం వెళ్ళలేమండి, బికాస్ సెంటిమెంట్ మొత్తం నెగిటివ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా బైక్ కూడా వెళ్ళాం. సో ఖచ్చితంగా మీరు బై సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు ఇందాక చెప్పినట్టు డైలీ టైం ఫ్రేమ్లో ఈరోజు క్యాండిల్ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయితేనే నేను బైక్ వెళ్తాను. అప్పటి వరకు కూడా న్యూట్రల్ నుంచి సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో సింపుల్గా చెప్పాలంటే సెల్ ఆన్ రైస్. సో మార్కెట్ రీటెస్ట్ జరగడానికి పైకి వెళ్ళిన ప్రతిసారి మనం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కన్సిడర్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. కొంచెం సెన్సెక్స్లో వెళ్దాం.
సెన్సెక్స్ కూడా లెవెల్స్ చూస్తున్నాం. ఈ రోజు సెన్సెక్స్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే సెన్సెక్స్ మంచి ఆపర్చునిటీ వచ్చింది. బికాస్ సెన్సెక్స్ ఇంపాక్ట్లో బ్రేక్ చేసిన వెంటనే మనకి ఎక్కడ రెసిస్టెన్స్ లేదు, ఐ మీన్ సపోర్ట్ ఏం లేదు. సో డైరెక్ట్గా ట్రేడ్ ఆపర్చునిటీ దొరికింది సెన్సెక్స్లో అయితే. సో ఇఫ్ యూ కెన్ సీ సెన్సెక్స్ మనకి దిస్ ఈస్ ద ఓపెనింగ్ క్యాండిల్. సో ఇమీడియట్గా ప్రీవియస్ డేలో ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో ఇక్కడ మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంత రీటెస్ట్ జరిగింది, మళ్ళీ క్లీన్ ఫాల్ వచ్చింది. కానీ సెన్సెక్స్లో రేపు కూడా ఇమీడియట్గా ఇంట్రాడేలో బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోలేం. బికాజ్ అక్కడ ఒక సపోర్ట్ ఏరియా ఆల్రెడీ ఉందండి. మీరు 1 hour టైం ఫ్రేమ్లో చూసుకోండి. సో 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే ప్రీవియస్ స్వింగ్స్ నేను కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఒక ప్రీవియస్ స్వింగ్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ అయింది, అండ్ అలాగే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఫామ్ అయింది. సో రౌండ్ ఫిగర్ మీకు 81,000 దగ్గర మీకు ఇక్కడ ఇమీడియట్గా ఒక సపోర్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ మార్కెట్ సపోర్ట్ ఏరియాకి వచ్చింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం డౌన్ సైడ్ వెళ్దాం. కానీ ఆ లెవెల్ బ్రేక్ చేసే ప్రాసెస్ కూడా సేమ్ నిఫ్టీ లాగే. రేపు ఓపెనింగ్ ఫస్ట్ 5 minutes or 50 minutes బ్రేక్ చేసింది అనుకోండి, అవాయిడ్ చేయండి. అండ్ అలా కాకుండా మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ చేసిన ట్రేడ్ తీసుకోవచ్చు. లేదా మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ప్రీవియస్ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి కరెక్షన్ వచ్చినా అప్పుడు బ్రేక్అవుట్ చేసినా అప్పుడు కూడా సెల్ చేయొచ్చు. సో ఈ 2 steps-లోనే మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం, డైరెక్ట్ బ్రేక్అవుట్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు ట్రేడ్ చేయడానికి పొటెన్షియల్ ఆపర్చునిటీ ఏం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా చూసుకుంటే మనకి హై పాయింట్ నుంచి లీనియర్గా ఫాల్ వచ్చిందండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర లేదు, ఒక సపోర్ట్ దగ్గర లేదు. ఎప్పుడైతే ఏదైనా స్క్రిప్ట్ కనుక సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్య ట్రేడ్ అవుతున్నప్పుడు నేను మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. బికాస్ ఇన్ బిట్వీన్ ట్రేడ్ తీసుకుంటే మీకు అప్ అండ్ డౌన్ స్టాప్ లాసెస్ ఎక్కువగా టచ్ అవుతుంది, అంటే ఎక్కువ చాపీ మార్కెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మన రిస్క్ మేనేజ్మెంట్ కూడా అంత ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయలేం. కాబట్టి నేను పర్సనల్గా కంప్లీట్ ఈ సపోర్ట్ డేటా ఈ రెసిస్టెన్స్ ఏరియా వచ్చేంత వరకు బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా 2 days వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. రేపు మోస్ట్లీ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ప్లాన్ చేసుకున్నాం. సింపుల్ స్ట్రాటజీ, సెల్ ఆన్ రైస్. అండ్ అలాగే ఇంట్రాడే లో కనుక ఇమీడియట్గా బ్రేక్ చేసి అవాయిడ్ చేద్దాం. కన్సాలిడేషన్ జరిగి లేదా కొంచెం రీటెస్ట్ వెళ్ళి అప్పుడు బ్రేక్ చేస్తేనే రేపు సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దీంతో పాటు నేను పర్సనల్గా బ్యాక్ టెస్ట్ చేసిన దాన్ని బట్టి వెన్స్డే ట్రేడింగ్ చేయడం అంత కంఫర్టబుల్ కాదండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్లో వెన్స్డే ఎక్కువ లాసెస్ ఇస్తుంది. బికాస్ వెన్స్డే చాలా తక్కువ మూమెంట్ ఉంటుంది. అంటే లైక్ వీక్ స్టార్టింగ్ మండే లేదా వీక్ ఎండింగ్ ఫ్రైడే వచ్చేసరికి ఎక్కువ మూమెంట్ ఉంటుంది. బట్ వీక్ మిడ్ ఆఫ్ ది వీక్ వెన్స్డే వచ్చేసరికి ఎక్కువగా వాల్యూమ్స్ ఉండదు, ఎక్కువ ట్రేడింగ్ పార్టిసిపేషన్ ఉండదు. కాబట్టి ఒకవేళ రేపు మార్కెట్ మీకు కంఫర్టబుల్గా వెళ్తే రేపు ఒక్కరోజు అవాయిడ్ చేసి నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతున్నట్లు అనిపిస్తే డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.